హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను టమాటా కూర తయారు చేయబోతున్నాను. మరి నా స్టైల్లో ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను రండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, టమాటా కూరకు కావాల్సిన పదార్థాలు అండి. ఒక 1/2 kg టమాటాలు తీసుకున్నాను. అలాగే ఆవాల పొడి, మెంతి పొడి, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, నూనె, తాలింపు గింజలు. ముందుగా ఈ టమాటాలను నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇవి మనం టమాటాలను నీట్గా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకుందాం. పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మరి చిన్న కాకుండా మరి అంత పెద్ద కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా టమాటాలు అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం బాగానే వేసుకోండి. ఆయిల్ ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. ఓకే, కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ తాలింపు గింజలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపగాయలు, కరివేపాకు మొత్తం వేసేసుకోండి. కాస్త వేగిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం. చూసారుగా, తాలింపు గింజలు కూడా వేగిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇది కాసేపు అలాగే మగ్గనివ్వండి. కాసేపు మూత మూసేసుకొని మగ్గనివ్వండి. టమాటా ఉడికిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. తర్వాత కారం పొడి వేసుకోండి. ఇందులోనే ఆవాల పొడి 1 టీ స్పూన్ అంతా వేసుకోండి. అలాగే మెంతి పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత మూసేసుకొని ఉడికించుకోండి.
ఫ్రెండ్స్ ఒకసారి ఉడికిందో లేదో చూసుకోండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం కొత్తిమీర వేసేసుకుందాం ఇందులో. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ టమాటా కూర రెడీ అండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన టమాటా కూర రెడీ అండి. మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను టమాటా కూర ఏ విధంగా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తొందరగా అయిపోతుంది, ఒక 10 minutes లో అయిపోతుంది. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.